టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి చాలా చోట్ల ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మేము కూడా, స్త్రీమూర్తులకు భవిష్యత్తు సమయాల్లో భగవన్నామస్మరణ చెయ్యొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అమ్మా, ఏదైనా కానీ దేవతా స్వరూపమే. మనం చేసేటువంటి నిత్యక్రతువులు వేరు, జపాది కార్యక్రమాలు వేరు, నామస్మరణలు వేరు, పుణ్యాది కార్యక్రమాలు వేరు, కళ్యాణ మహోత్సవాలు కానీ ఇతరితరాలు కానీ ఇవన్నీ చాలా అందరికీ తెలుసున్నటువంటివే. కానీ నామస్మరణ పలకటంలో ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి నిస్సంకోచంగా నామస్మరణ అనేటువంటిది ఎవరినైనా తలుచుకుంటారు. ఏ కష్టాల్లో ఉన్నా తలుచుకుంటారు. ఉదాహరణకు మనం ఏదన్నా పూజా కార్యక్రమం చేస్తున్నామని అని అనుకోండి, అక్కడ రక్తం కనిపించిందని అనుకోండి, దాన్ని అపశృతిగా భావిస్తామా, శుభంగా భావిస్తామా? అపశృతిగా భావిస్తాం. అక్కడే పొరపాటు చేస్తున్నాం. ఏదైనా మార్గంలో వెళ్తున్నటువంటి ఎవరికైనా దెబ్బలు తగిలాయనుకో, అయ్యో భగవంతుడా అని అంటారు. అంటే భగవంతుని స్మరించుకోవటం వల్ల అక్కడ నష్టం కలిగిందా? లేదు కదా. మరి అక్కడ రక్తం కళ్ళజూస్తున్నారు, అక్కడ ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి, మరి అతను మంచి కోసం భగవన్నామస్మరణ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వ్యక్తి యొక్క మనస్సును తన ఆధీనంలో తీసుకునేటువంటి తత్వం భగవత్స్వరూపం. అలాంటి భగవత్ స్వరూపానికి పరిధులు లేవు, అవధులు లేవు. అందుకని భగవన్నామస్మరణ చేయటానికి ఏ నియమ నిబంధనలు ఉండవు. ఎవరైనా కానీ నామస్మరణ చెయ్యొచ్చు. జపం వేరు, తరచూ అదే నామస్మరణాన్ని పలకటం వేరు. కాబట్టి మన మనసు పవిత్రంగా ఉన్నంతకాలం మనం ఏ నామస్మరణ చేసినా కానీ అది పవిత్రమే. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.